నమస్కారం. స్వాగతం మీకు హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ ఛానల్లోకి ప్రతీక్ష. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సింహరాశివారికి అక్టోబర్ 18 మరియు 19 తేదీల పూర్తి జాతకం గురించి. సింహరాశి ధైర్యం, గౌరవం, నాయకత్వం, కీర్తి ఇవన్నీ మీ స్వభావ లక్షణాలు. ఈ 2 రోజులు మీ జీవితంలో కొంత మార్పు తీసుకురావబోతున్నాయి. కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు, కొత్త వ్యక్తులు, కొత్త దిశల్లో మీ అడుగులు పడుతాయి. సూర్యస్థితి పంచాంగ విశ్లేషణ డేట్స్ అక్టోబర్ 18 శనివారం, అక్టోబర్ 19 ఆదివారం. తిథులు చతుర్దశి అండ్ పౌర్ణమి. నక్షత్రాలు ఉత్తర ఫాల్గుణి మరియు హస్త. యోగం సిద్ధయోగం, శుభకార్యాలకు అనుకూలం. కరణం తైతి అండ్ గరజ. గ్రహస్థితి ప్రభావం సూర్యుడు తులారాశిలో ఉన్నందున మీలో కొంత అసహనం కలిగినప్పటికీ మీ మేధాశక్తి పెరుగుతుంది. చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తున్నందున ఆర్థికాభివృద్ధి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. బుధుడు మీ ఆర్థిక గృహంలో ఉన్నందున లెక్కలు, లాభాలు మరియు కొత్త ఒప్పందాలపై దృష్టి పెడతాడు. శుక్రుడు మీ స్నేహిత స్థానం నుండి సంతోషం, ప్రేమ, ఆకర్షణను అందిస్తాడు. కుజుడు ధన వ్యయాన్ని పెంచిన ధైర్యాన్ని తగ్గించడు. గురుడు విద్య, ఉద్యోగం, జ్ఞానం విభాగంలో విజయాన్ని ఇస్తాడు. శని సౌమ్యతను నేర్పిస్తాడు, సహనాన్ని పెంచుతాడు. ఫలితంగా ఈ 2 రోజులు ఆధ్యాత్మికత, కృషి, సహనం కలిపిన శుభ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆర్థిక స్థితి ధనయోగం ఈ కాలంలో మీరు చేసిన పెట్టుబడులు ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది. శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నందున సింహరాశివారికి అనుకోని ఆదాయ వనరులు వస్తాయి. మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే శనివారం సాయంత్రం నుండి ప్రారంభించండి. గ్రహయోగం మద్దతు ఇస్తుంది. వివరంగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు శుభ సమయం. ఆదివారం రోజున సాయంత్రం 4 నుండి 7 వరకు ఆర్థిక లావాదేవీలు చెయ్యడం శ్రేయస్కరం. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, గోల్డ్ ట్రేడింగ్ జాగ్రత్తగా చేస్తే మంచి లాభాలు వస్తాయి. హెచ్చరిక 19వ తేదీ రాత్రి అనుకోని ఖర్చు ఉంటుంది. కుటుంబ కార్యక్రమం లేదా మిత్రుడికి సాయం రూపంలో దానిని సంతోషంగా చెయ్యండి. అది మీ కర్మలో శుభాన్ని పెంచుతుంది. ఉద్యోగం, వ్యాపార రంగం ఉద్యోగస్తుల కోసం ఈ 2 రోజులు అత్యంత ఉత్సాహభరితంగా ఉంటాయి. సంస్థలో మీ ప్రతిభను గుర్తించే సమయమిది. పెద్దల సలహా తీసి ముందుకు వెళితే ఎదుగుదల ఖాయం. 18వ తేదీ ప్రాజెక్టులపై మేనేజ్మెంట్ ప్రశంసలు దక్కుతాయి. 19వ తేదీ కొత్త బాధ్యతలు వస్తాయి, వాటితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారవేత్తల కోసం కొత్త కస్టమర్లతో సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పాత బకాయిలు వసూలవుతాయి. సూచన వ్యాపారంలో చిన్న మార్పులు చెయ్యడం ద్వారా పెద్ద లాభాలు పొందవచ్చు. భార్యాభర్తలు ప్రేమ, కుటుంబ జీవితం, బంధాలు ప్రేమలో ఉన్నవారికి ఈ 2 రోజులు ప్రత్యేకమైన సమయాలు. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి కూడా మీ భావాలను అర్థం చేసుకుంటాడు. వివాహితులైన వారు భాగస్వామితో సమయం గడపండి. చిన్న అపార్థాలు వస్తే వెంటనే మాట్లాడి పరిష్కరించండి. కుటుంబ విషయాలు పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పిల్లల విద్యా విషయంలో సంతోష వార్త వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే యోచన సఫలమవుతుంది. పరామర్శ గృహంలో పసుపు రంగు పూలను పూజామందిరంలో ఉంచడం శుభప్రదం. విద్య, ఆరోగ్యం విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. బుధుడు, గురువు అనుకూలంగా ఉన్నందున జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ రోజుల్లో ఎక్కువ ఫోకస్ చూపగలరు. ఆరోగ్యం కడుపు, ఒత్తిడి, నిద్ర సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ధ్యానం, ప్రాణాయామం చెయ్యడం వల్ల మీ మనసు ప్రశాంతమవుతుంది. పరిహారం శనివారం నల్ల నువ్వులతో దీపం వెలిగించడం శనిదోషం తగ్గిస్తుంది. దేవుని పూజాఫలాలు సింహరాశి వారిని సూర్యదేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. ఈ రోజుల్లో సూర్యారాధన చెయ్యడం అత్యంత శ్రేయస్కరం. ఓం గాయత్రీ మంత్రం 108 సార్లు జపించండి. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో జలార్పణ చెయ్యండి. శనివారం శనేశ్వరుని ఆలయ దర్శనం చెయ్యండి. ఆదివారం సూర్యదేవునికి ఎర్ర పుష్పాలు సమర్పించండి. అదృష్ట సూచనలు అదృష్ట రంగులు గోల్డ్, రెడ్, ఆరెంజ్.
అదృష్ట సంఖ్యలు 1, 3, 9. శుభరత్నం మాణిక్యం రూబీ. శుభ దిశ తూర్పు. శుభ సమయం ఉదయం 9 నుండి 11, సాయంత్రం 5 నుండి 7 వరకు. ప్రయాణం స్నేహిత సంబంధాలు. సుదూర ప్రయాణాలకు అనుకూలం కాదు. తాత్కాలిక ట్రిప్స్ లాభిస్తాయి. మిత్రులతో కలిసి ఉన్నతమైన ఆలోచనలు పంచుకోవడం ద్వారా కొత్త ప్రేరణ వస్తుంది. పాత మిత్రులు మళ్లీ కలుస్తారు. ఆనందం పెరుగుతుంది. మానసిక స్థితి ఆధ్యాత్మిక దృక్పథం. ఈ 2 రోజులు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఆధ్యాత్మిక అనుభవాలు రావచ్చు. ధ్యానం, భజన, స్తోత్ర పఠనం వంటి కార్యక్రమాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. చంద్రుని కాంతిలో 10 నిమిషాలు గడపడం మనశ్శాంతిని పెంచుతుంది. పౌర్ణమి ప్రభావం. 19వ తేదీ పౌర్ణమి రోజున మీ మనసు స్పష్టతను పొందుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. వీణ పూజ, సత్యనారాయణ స్వామి పూజ చేస్తే పుణ్యం పెరుగుతుంది. మొత్తం సారాంశం: యోగం, సత్కారం, గుర్తింపు. వ్యాపారం, లాభదాయక మార్పులు. ప్రేమ, బంధం బలపడుతుంది. కుటుంబం ఆనందభరితం. ఆరోగ్యం, జాగ్రత్త అవసరం. ఆర్థికం, స్థిరంగా లాభాలు ఖాయం. ఆధ్యాత్మికం, ఉత్తేజభరితం. పూజ, సూర్య శని ఆరాధన. అదృష్ట రంగు గోల్డ్, రెడ్. అదృష్ట సంఖ్య 1, 9. ఇది సింహరాశివారికి అక్టోబర్ 18 మరియు 19 తేదీన పూర్తి జాతకం. మీ జీవితంలో సూర్యుని వంటి ప్రకాశం, విజయాలు, ఆనందం నిండాలని కోరుకుంటున్నాం. మరిన్ని సింహరాశివారికి అక్టోబర్ 18, 19, 2025 తేదీలలో గ్రహస్థితి ప్రకారం ముఖ్యంగా సూర్యుడు, సన్ మరియు శని, శాటర్న్ ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ 2 రోజుల్లో చేయదగిన దేవతా పూజలు ఇవి: 1. సూర్యదేవుని పూజ. ప్రధాన పూజ. సింహరాశి అధిపతి సూర్యుడు కావడంతో ఆయనను ఆరాధించడం అత్యంత శ్రేయస్కరం. పూజ విధానం: ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేసి స్వచ్ఛమైన దుస్తులు ధరించండి. నీటిలో ఎర్ర పుష్పాలు, చిటికెడు అక్షతలు వేసి సూర్యుని వైపు త్రికాళ జలార్పణ చెయ్యండి. ఓం సూర్యాయ నమః లేదా గాయత్రీ మంత్రం 108 సార్లు జపించండి. ఎర్ర రంగు పూలు, ఎర్ర చందనం సమర్పించండి. ఫలితం: ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. విజయ మార్గం సులభమవుతుంది. 3. సత్యనారాయణ స్వామి పూజ. ఆదివారం పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి పూజ చాలా శ్రేయస్కరం. గృహశాంతి, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం కోసం ఈ పూజ చెయ్యండి. పండ్లు, పాలు, చక్కెరతో ప్రసాదం సిద్ధం చెయ్యండి. సాయంత్రం చంద్రదర్శనం తరువాత పూజ చెయ్యడం ఉత్తమం. ఫలితం: శుభం, ఐశ్వర్యం, కుటుంబ సంతోషం పెరుగుతాయి. 4. అదనంగా హనుమాన్ స్వామి దృష్టి సురక్షితంగా ఉంచుతుంది. ప్రతి ఉదయం హనుమాన్ చలీసా చదవండి. తులసి పూజ చెయ్యడం ఆధ్యాత్మిక శాంతి ఇస్తుంది. మొత్తం సారాంశం. తేదీ, పూజించవలసిన దేవుడు, మంత్రం, ఫలితం: అక్టోబర్ 18 శనివారం. శనిదేవుడు. ఓం శం శనేశ్చరాయ నమః. కర్మశాంతి, ఆర్థిక స్థిరత్వం. అక్టోబర్ 19 ఆదివారం. పౌర్ణమి. సూర్యదేవుడు మరియు సత్యనారాయణ స్వామి. ఓం సూర్యాయ నమః. సత్యనారాయణ వ్రత కథ. ఆరోగ్యం, శ్రేయస్సు, కుటుంబం. ఇవి మీరు ఈ 2 రోజుల్లో చెయ్యగలిగే అత్యుత్తమ పూజలు.